ముకుంద ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మెగా వడ్డానం సేల్. జీరో మేకింగ్ చార్జెస్. అన్ని ముకుంద బ్రాంచెస్ లో లభించును. నమస్తే జ్యోతి గారు. నమస్తే జ్యోతి గారు, ఇప్పుడు నవరాత్రుల్లో మరో అవతారం గాయత్రి అవతారం అని చెప్పవచ్చు. గాయత్రి అవతారం చాలా విశిష్టత ఉంది, చాలా శక్తివంతమని. అంటే గాయత్రి మంత్రాన్ని కూడా ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎవరు పడితే వారు ఉచ్చారణ చేయకూడదు అంటూ ఉంటారు. సో గాయత్రి అమ్మవారి యొక్క ప్రాముఖ్యం గురించి, మంత్రం యొక్క విశిష్టత గురించి, మరి ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు ఏ రకంగా పూజ చేసుకోవాలంట? గాయత్రీదేవి అన్న వెంటనే ముందుగా గాయత్రి మంత్రం గుర్తొస్తుంది. అసలు అమ్మవారి రూపం ఎలాంటిది పెద్దగా ఎవరికి తెలియదు, కానీ గాయత్రి అంటే గాయత్రి మంత్రం. అయితే ఆ గాయత్రి మంత్రానికి ఉన్న శక్తి అన్నది మనం అంటే కేవలం మనం మాట్లాడుకోవడం అన్నది కాదు, యావత్ ప్రపంచం మాట్లాడుకుంటుంది. అది పూర్తిగా మనకి తెలిసిన విషయమే. అయితే గాయత్రి మంత్రానికి సంబంధించి కేవలం ఆ మంత్రం మాత్రమే, అది ఉపనయన సమయంలో పురోహితుడు ఆయన తండ్రికి చెప్పటం, తండ్రి ద్వారా ఆ మంత్రము అన్నది ఎవరికైతే ఉపనయనం జరుగుతోందో, ఇలా దీనికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ తర్వాత ఈ మంత్రాన్ని సంధ్యావందనం చేసుకుంటున్నప్పుడు ఎప్పుడు చదవాలి, ఎప్పుడు చేసుకోవాలి అన్నది దీనికి సంబంధించి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. అంటే వాటిని ప్రశ్నించడానికి లేదు, కాకపోతే కొన్ని అంటే ఆ సమయంలో ఆ రకంగా ఒక పద్ధతి ద్వారా ఆ నియమ నిబంధనలతో ఆ మంత్ర ఉచ్చరిస్తే ఖచ్చితంగా దానికి ఉన్న శక్తి వేరేగా ఉంటుంది. వాటి గురించి పక్కన పెడితే మరి ఇలా చేసినప్పుడు గాయత్రి మంత్రం లేకపోతే గాయత్రి అమ్మ ఉపాసన అన్నది అందరం చేసుకోకూడదా అనే ఒక ప్రశ్న వస్తుంది. అలా అయితే ఎలాగా, అమ్మ అందరి కోసం కదా అని అనిపిస్తూ ఉంటుంది. అందుకే అసలు గాయత్రీదేవి ఎవరు అన్నది ముందుగా మనం తెలుసుకోవాలి. గాయత్రి అంటే వేదమాత గాయత్రి అని అన్నారు, ప్రాణశక్తి గాయత్రి అని అన్నారు. అంటే మనలో ప్రాణం ఉంది అంటే ఎలా పోలుస్తాం మనం? ఊపిరి పీల్చుకుంటున్నాం అంటే ప్రాణం ఉంది. ఒక్కొక్కసారి మనకి అంటే ఈ వైద్యంలో మనకి ఒక్కొక్కసారి చేతులు కాళ్ళు పని చేయకపోవచ్చు, లేకపోతే మన అంటే మెదడు పని చేయకపోవచ్చు, బ్రెయిన్ డెడ్ అని అంటూ ఉంటారు కదా. కానీ ఇంకా మనం బ్రతికి ఉన్నట్టే, ఎందుకంటే ఆ ఊపిరి అన్నది పీల్చుకుంటున్నాం కాబట్టి. చేతులు కాళ్ళు పని చేయకపోయినా, కళ్ళు నోరు ఇవి పని చేయకపోయినా ఊపిరి ఉంటుంది కాబట్టి ప్రాణం ఉంది అంటారు. ఈ ఊపిరి పోతే ఇవన్నీ పనిచేస్తున్నా ప్రాణం లేనట్టే, అంతే కదా. ఎన్ని అవయవాలు పనిచేస్తున్నాయి కాబట్టి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏవైతే ఉన్నాయి, ఊపిరి పీల్చుకోవడం విడిచిపెట్టడం, దానికి కూడా ఒక శక్తి కావాలి కదా. ఆ శక్తి లేకపోతే మనం ఊపిరి పీల్చుకోలేం, మనం ఊపిరి విడిచిపెట్టలేం. ఆ శక్తిని గాయత్రీదేవితో పోల్చారు. కాబట్టి గాయత్రి ఎక్కడ ఉంది? ఎక్కడో లేదు, మన అందరిలో గాయత్రీదేవి ఉంది పోల్చుకోగలిగితే. ప్రాణశక్తి గాయత్రి. దీన్ని దేంతో పోలుస్తూ ఉంటారంటే, అందుకే సూర్యకిరణాల యొక్క తేజస్సుతో పోలుస్తూ ఉంటారు. ఎందుకు అంటే సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు అని అంటారు. ప్రత్యక్షంగా మనం చూస్తున్న దేవుడు. కరెక్ట్. మిగతా దేవుళ్ళని అలా చూడలేం, ఊహించుకోవడమే లేదా విగ్రహ ఆరాధన చేసుకోవటమే. కానీ సూర్యుడు ఎదురుగా మనకు కనిపిస్తుంటాడు ప్రతిరోజు. అయితే అలా సూర్యుని యొక్క కిరణాల వల్ల ప్రాణశక్తి వస్తుంది, ఆ తేజస్సు వల్ల. సూర్యుడు లేకపోతే మనం బ్రతకలేము. అలాగే పంటలు అన్నవి పండవు, అంతే కదా. సూర్యుని యొక్క కిరణాల లాభాలు బోళ్ళని ఉన్నాయి, మనకి తెలుసు. వర్షాలు పడవు అన్ని. కాబట్టి సూర్యుడు ప్రాణశక్తి. అంటే సూర్యోపాసన చేసిన వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకు అంటే ప్రాణశక్తి సూర్యకిరణాలలో ఉంటుంది కాబట్టి. అమ్మవారిని కూడా ప్రాణశక్తి గాయత్రి అని అంటారు. అంటే సూర్యుని కిరణాలలో ఉన్న శక్తి ఏదైతే ఉందో అది కూడా గాయత్రీదేవి. కాబట్టి ఇప్పుడు గాయత్రీదేవి పూజ చేసుకోవాలి అంటే ఏ మంత్రం అంటే గురుముఖత కొంతమంది మంత్రాలు స్వీకరిస్తూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు. ఆ మంత్రాన్ని చక్కగా సూర్యకిరణాలను చూస్తూ అవి ఆస్వాదిస్తూ మనం కూర్చుని చదివితే అది గాయత్రీదేవికే వెళుతుంది. గాయత్రి మంత్రం అంటే కేవలం ఆ 24 అక్షరాల ఆ మంత్రాన్నే చదవలా, ఇంకేది గాయత్రి కాదా అన్నట్టుగా ఉండదు. అందుకే మనకి చూస్తా అంటే మీరు విష్ణు గాయత్రి అని లేకపోతే వినాయక గాయత్రి అని ప్రతి దేవతకి ఒక గాయత్రి మంత్రం అన్నది ఉంటూ ఉంటుంది. ఎందుకు అంటే ప్రాణశక్తి అమ్మవారు కాబట్టి ప్రతి రూపానికి అమ్మ శక్తి ఉంటుంది. అలాగే సూర్యోపాసన చేస్తూ అక్కడ కూర్చుని మనం గాయత్రి మంత్రము అనే కాకుండా మనకి ఏ మంత్రం వచ్చో దాన్ని చదువుకోవాలి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా గురువులు మంత్రాలు మనకి చెప్పటం ఇది కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. మనకు అలాంటి మంత్రాలు తెలియవు, ఇది ఒక నామం తెలుస్తుంది కదా. రామాను, ఓం నమ శివాయను, ఓం నమో నారాయణాయను, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, చిన్న చిన్న ఏదో ఒకటి ఏదో ఒక నామం ఉంటుంది, అదికైతే మనకు తెలుసు కదా.
ఆ నామాన్ని పట్టుకుని మనం చక్కగా సూర్యకిరణాల దగ్గర కూర్చుని ఉచ్చరిస్తున్నా, లేకపోతే గాయత్రీదేవి యొక్క స్వరూపాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉచ్చరిస్తున్నా, అదంతా గాయత్రి ఉపాసన. అంటే అవన్నీ గాయత్రీదేవికే చెందుతాయి. మరి గాయత్రి పూజ అంటే కష్టము, మనం చెయ్యలేము అనే మాటే ఉండదు. గాయత్రీదేవిని అందరూ ఆరాధిస్తారు, అందరూ ఆరాధించవచ్చు, అందరిలో గాయత్రి ఉంది. తద్వారా మనకు ఏం లభిస్తుంది? మనకి ఒక జీవ చైతన్యం లభిస్తుంది. ఏ ప్రాణశక్తి లేకపోతే మన పనులు జరగవో అటువంటి ప్రాణశక్తి లభిస్తుంది. ఇంకొక మాట ఉంది, వేదమాత గాయత్రి అన్నారు. అంటే వేదమే గాయత్రి. సరే, వేదం గాయత్రి అంటే మనకి వేదం అందుబాటులో ఉందా? లేదు. అవి ఎక్కడో ఉంటాయి, ఋగ్వేదం యజుర్వేదం అని. మనకేమిటి సంబంధం అంటే, వేదం మనిషిని ఎలా బ్రతకమంది అలా బ్రతకగలిగితే అద్భుతం. వేదం ఏం చెప్తోంది తెలుసుకుంటే అద్భుతం కదా. మరి అలా తెలుసుకోవాలి అంటే అది కూడా పెద్ద ప్రక్రియ. మళ్ళీ ఏ బాబే వేదాలు నేర్చుకోవాలా, మళ్ళీ ఎవరైనా గురువు గారిని వెతుక్కోవాలా, లేకపోతే వేదాలు మనం చదువుకోవాలా? మన వల్ల కాదు కదా, మనం అక్కడికి మళ్ళీ ఆపేస్తాం. కానీ అది కాదు, వేదం తెలుసుకోనవసరం లేదు, కానీ వేదం ఏం చెప్తోంది, ఎలా ఉండమని చెప్పింది, ఇవన్నీ మనకు అర్థం కావాలి అంటే గాయత్రిని ఉపాసన చేయాలి. గాయత్రీదేవిని ఉపాసన చేస్తే, ఎందుకంటే ఆవిడే వేదం, ఆవిడే వేదమాత, ఆవిడలోంచి వేదాలు వచ్చాయి, ఆవిడలోంచి ప్రణం వచ్చింది. కాబట్టి ఆవిడ్ని ఉపాసన చేస్తే వేదం ఎలా చెప్పిందో అలా మనం బ్రతికే స్థాయికి వెళ్ళిపోతాం. ఆ వేదాలు ఒక్కొక్క పేజీ కూర్చుని చదువుకున్నా చదువుకోకపోయినా మనిషి అన్నవాడు ఎలా ప్రవర్తించాలి, వేదాలలో ఇంకేమీ ఉండవు. మన ప్రవర్తన ఎలా ఉండాలి, మనం ఎలా మాట్లాడాలి, ఏం అడగాలి, ఏది తెలుసుకోవాలి, బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి, అంతటా దేవుణ్ణి ఎలా పోల్చుకోవాలి, అంతే కదా. మన నడవడిక అంతా వేదంలో ఉంటుంది, ఆచార వ్యవహారాలు వేదంలో ఉంటాయి. వాటన్నిటినీ పాటించగలిగిన శక్తి నాకు ఇవ్వు తల్లి అని ఏ శక్తినైతే ప్రార్థిస్తామో ఆవిడే గాయత్రి. అంటే అలా గాయత్రీదేవి మనల్ని నడిపిస్తుంది. ఒకటి భౌతికంగా మన ఊపిరిలో ఉంటూ, ఇంకొకటి మనం మనిషిగా చక్కని నడవడికతో. వేదం ప్రమాణం కాబట్టి మీరు నేను చెప్పింది కాదు, వేదం ఏం చెప్పిందో అది మనం పాటించాలి. కాబట్టి అటువంటి వేదాన్ని పాటించగలిగిన శక్తి కావాలి. అన్నీ తెలుసు, పాటించడం చాలా కష్టం కదా. అందరికీ మంచి తెలుసు, చెడు తెలుసు, కానీ మనం పాటించలేం. అంటే ఆ శక్తి కావాలి అంటే వేదమాత గాయత్రి, ప్రాణశక్తి గాయత్రి, గాయత్రి ఉపాసన చేసుకోగలగాలి. చాలా సంతోషం జ్యోతి గారు, గాయత్రి యొక్క ప్రాముఖ్యం గురించి తెలియజేశారు. ధన్యవాదాలు. Anchors Jewelry courtesy by Mukunda Jewelries.